రోజులాగానే ఆఫీస్లో నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి నా బైక్పై బయలుదేరాను. ఎప్పటిలాగే వచ్చే రూట్లోనే వస్తున్నాను. ఇంతలో బండి రిజర్వ్లో పడింది. సరే అని బండిని పెట్రోల్గా కోయిపు తిప్పాను. అది మా ఇంటికి వెళ్ళే దారి నుంచి మెయిన్ రోడ్లో వెళ్తే ఒక 4 కిలోమీటర్ల దూరం. అదే అడ్డదారిలో వెళ్తే 1 కిలోమీటర్ దూరం అంతే. సరే అని అడ్డదారిలో వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అప్పటికే టైం రాత్రి 1 గంట దాటింది. దారి మొత్తం గుంతలతో ఉంది. నిదానంగా వెళ్తున్నాను. దారి చాలా నిర్మానుషంగా ఉంది. అసలే చలికాలం కావడంతో చుట్టూ ఎవరూ లేరు. పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి 500 పెట్రోల్ కొట్టించి తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాను. కొద్ది దూరం వచ్చేసరికి బైక్ బ్యాలెన్స్ సరిగ్గా దొరకడం లేదు. ఏంటి అని బైక్ దిగి చూశాను. బైక్ టైర్ పంచర్ అయింది. ఈరోజు లేచిన టైం అస్సలు బాగోలేదని ఎవరి ముఖం చూశాను అనుకొని బైక్ తోసుకుంటూ ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో వెనక ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవరూ లేరు. సరే అని అలాగే బైక్ని నెట్టుకుంటూ సర్కిల్ దగ్గరికి వచ్చాను. అక్కడ ఏమైనా పంచర్ షాప్ ఉందేమో అని చుట్టూ చూశాను. ఒక దగ్గర బోర్డు ఉంది, కానీ షాప్ క్లోజ్ చేసింది. అయినా ఈ టైంలో ఎవరుంటారులే అనుకుంటూ బైక్ని అక్కడే షాప్ దగ్గర లాక్ చేసి ఆటో ఏమైనా దొరికితే బాగుంది అనుకుంటూ పక్కనే ఉన్న బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ కొద్దిసేపు వెయిట్ చేశాను. ఇంతలో దూరం నుంచి ఒక కుక్క అదే పనిగా అరుస్తుంది. ఇంతలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నా ముందు నిలబడింది. ఏమైంది మేడం, ఎవరైనా తరుముకుంటూ వచ్చారా అని చుట్టూ చూశాను. ఎవ్వరూ కనపడలేదు. ఆయాసంతో కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు అమ్మాయి. నేను నా బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ని ఇచ్చి వాటర్ తాగండి అని చెప్పాను. వాటర్ తాగి కాస్త కుదురుకున్నాక, ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు, అసలు ఈ టైంలో ఇలా రోడ్ల మీద ఎందుకు పరిగెడుతూ వస్తున్నారు అని. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరు స్వప్న, నేను చెన్నైలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఇక్కడే దగ్గరలో మా ఇల్లు హౌసింగ్ బోర్డ్ కాలనీలో అని చెప్పింది. అది సరే, మీరు ఇంతకీ ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చారో చెప్పలేదు. ఓ అదా, ఇందాక దారిలో నడుచుకుంటూ వస్తుంటే ఒక పిల్లి కనిపించింది. అది నా వంక అదోలా చూస్తూ అరవసాగింది. అందుకే భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పింది. నాకు చాలా నవ్వొచ్చింది. ఏంటంటే మీరు పిల్లలకి కుక్కలకి భయపడి పరిగెడితే ఎలాగండి? సరే, ఈ టైంలో అసలు ఎక్కడికి? ఏ ఆటోలు రావు, రండి నడుచుకుంటూ వెళ్దాం. మా ఇల్లు కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీలోనే, పార్క్ పక్కనే అని చెప్పాను. తను కొంచెం డౌట్గా నా వంక చూసేసరికి నేను నా ఆఫీస్ ఐడి కార్డు తీసి చూపించాను. అప్పుడు తను సరే వెళ్దామని నడవడం స్టార్ట్ చేసింది. దారిలో వాళ్ళ నాన్న పేరు నందకిషోర్ అని, టీచర్గా జాబ్ చేస్తున్నాడని చెప్పింది. ఇలా దారి పొడవునా మాట్లాడుకుంటూ మేము ఉంటున్న కాలనీకి వచ్చేసాం. నేను తనని ఇంటి వరకు డ్రాప్ చేస్తానని అన్నాను. అబ్బే వద్దండి, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదని చెప్పి మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది. నేను నా సంతలోకి ఎంటర్ అయ్యాను. ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాను. మా నాన్న, ఏంట్రా ఈరోజు ఇంత లేట్ అయింది అంటే, దారిలో బండి పంచర్ అయింది అని చెప్పి నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. పడుకున్నానన్న మాటే కానీ స్వప్న గురించి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అలా ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు. ఉదయం నేను లేచేసరికి 11 గంటలైంది. ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవ్వాలి అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి 11:30. ఫాస్ట్గా టిఫిన్ చేసి అమ్మ సర్దిన లంచ్ బాక్స్ తీసుకుని బయటకు వచ్చాను. అప్పుడు మా నాన్న నా బైక్ తీసుకుని వస్తున్నాడు. నాన్నకి ఎదురు వెళ్ళి థ్యాంక్స్ చెప్పి బైక్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. వర్క్లో పడి స్వప్న గుర్తుకు రాలేదు. రేపు మార్నింగ్ ఎలాగైనా లేచి వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి స్వప్నాన్ని కలుద్దామని అనుకున్నాను. ఆ రోజు డ్యూటీ అయిపోయింది. సో లాగౌట్ అయ్యి ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను. నా వీధి ఎదురుగా స్వప్న నడుచుకుంటూ వస్తుంది. నేను బైక్ ఆపి, ఏంటి మేడం ఈ టైంలో
నడుచుకుంటూ వస్తున్నారు అన్నాను. మీకోసమే సార్, మీరు ఈ టైంలోనే కదా కనపడేది అనింది. అవునా, నీకెలా తెలుసు అని అడిగాను. మార్నింగ్ మీ ఇంటికి వచ్చాను, మీ అమ్మగారు చెప్పారు నైట్ డ్యూటీ, ఈ నెలంతా ఇంటికి వచ్చేసరికి 12 అవుతుందని. సర్లే కలుద్దామని నేను అలా నడుచుకుంటూ వచ్చాను అని చెప్పింది. సరే ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడిగింది. నేను చెప్పాను. ఓకే, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయింది. నేను నవ్వుతూ మా ఇంటికి వెళ్ళాను. తినేసి పడుకున్నాను. కానీ నాకు నైట్ నిద్ర పట్టలేదు. నా చుట్టూ ఎవరో తిరుగుతున్న ఫీలింగ్. నేను ఇదంతా లవ్ ఫీలింగ్ అనుకుని అలారం 7 గంటలకు పెట్టుకుని పడుకున్నాను. ఉదయం బయట ఎవరో అరుపులు విని లేచాను. బయటకు వచ్చి చూస్తే నీళ్ళ కోసం పక్కింటి వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు కొట్టుకుంటున్నారు. అసలే టైం చూస్తే 6:50. లేచి ఫ్రెష్ అయ్యి స్వప్నని కలుద్దామని పక్క సందులోకి వెళ్ళాను. వాళ్ళ నాన్న పేరు చెప్పగానే వాళ్ళ ఇంటికి వైపు చూపెట్టారు. నేను కాలింగ్ బెల్ కొట్టాను. లోపల నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఎవరు కావాలి బాబు అని అడిగింది. నేను స్వప్న పేరు డైరెక్ట్గా చెప్పడానికి భయపడి సార్ని కలవడానికి వచ్చాను మేడం అన్నాను. సార్ స్నానం చేస్తున్నారు, కొద్దిసేపు అలా కూర్చోండి అని సోఫా వైపు చూపించింది. నేను వెళ్ళి సోఫాలో కూర్చొని స్వప్న ఎక్కడుంది అనుకుంటూ ఫొటోస్ వైపు చూశాను. అంతే, నా పై ప్రాణం పైనే పోయింది. ఎదురుగా స్వప్న ఫోటోకి దండ వేసింది. కింద మరణమని ఉన్న డేట్ చూసి నా మతిపోయింది. సరిగ్గా స్వప్న నాకు కనిపించిన రోజే, కాకపోతే లాస్ట్ ఇయర్. అంతే, అక్కడి నుంచి భయంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. మా అమ్మ ఏమైందని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా నా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాను. భయంతో నాకు జ్వరం వచ్చేసింది. అంటే ఈ 2 రోజులు నేను దయ్యంతో తిరిగాను అనుకుంటూ బెడ్ మీద కూలబడ్డాను. నా రూమ్లోకి వచ్చిన మా అమ్మ నా పరిస్థితి చూసి మా నాన్నకి చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంకా లైఫ్లో నైట్ షిఫ్ట్కి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తే రిసీవ్ చేయడం కూడా మానేశాను. ఎక్కడ స్వప్న అదే దయ్యం కాల్ చేస్తుందా అని భయపడి. స్వప్న ఫోటోకి దండ వేసి ఉండటం, కింద మరణం అని డేట్ ఉండటం చూసి భయపడి జ్వరం తెచ్చుకున్న నాకు అందులోంచి కోలుకోవడానికి 1 వారం రోజులు పట్టింది. సరే, ఇక నుంచి నైట్ షిఫ్ట్లు వద్దు, నార్మల్గా డే షిఫ్ట్లో చేయాలి అనుకుని ఉదయం లేచి 9 గంటలకి అంతా ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి మేనేజర్ని కలిసి నాకు డే షిఫ్ట్ వేయండి సార్ అని రిక్వెస్ట్ చేసి ఆయన్ని ఒప్పించి బయటకు వచ్చేసరికి ఒక పెద్ద యుద్ధంలా గడిచింది. సరే అని వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్న నాకు ఫోన్ రింగ్ అవ్వటం వల్ల కంప్యూటర్ నుంచి తల పక్కకు తిప్పవలసి వచ్చింది. ఫోన్లో ఒక నంబర్ డిస్ప్లే అవుతుంది. అన్నోన్ కాల్స్ రిసీవ్ చేసుకోకూడదు అని అనుకున్నాను. నేను అసలు ఫోన్ రిసీవ్ చేయలేదు. మళ్ళీ ఫోన్ మోగుతుంటే సైలెంట్లో పెట్టేసి పనిలో మునిగిపోయాను. వర్క్ కంప్లీట్ అయ్యి టైం చూస్తే సాయంత్రం 5 గంటలైంది. ఏంటిది, అసలు టైం తెలియలేదు అనుకుంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ లాగౌట్ చేసి బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి హాల్లోకి వచ్చి టీవీ చూస్తున్న నన్ను అమ్మ అడిగింది, ఏమైనా తింటావా అని. నేను ఏం చేశావని అడిగాను. వేడిగా ఉప్మా చేస్తా, కొద్దిసేపు వెయిట్ చేయి అని చెప్పి అమ్మ కిచెన్లోకి వెళ్ళింది. కొద్దిసేపు తర్వాత వేడి ఉప్మా ప్లేట్లోకి వచ్చింది. అసలే మధ్యాహ్నం ఏమీ తినలేదు, నోరు కాలుతుంది అని తెలిసి కూడా గబగబా తినేశాను. తిని నీళ్లు తాగి రూమ్లోకి వెళ్తున్న నాకు అమ్మ ఏదో చెప్తుంది. నేను వినకుండా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టింది తెలియలేదు. లేచేసరికి టైం రాత్రి 12 అయింది. ఇదేంటి, అసలు ఈ టైంలో మెలకువ రావడం ఏంటి అనుకుని లేచి హాల్లోకి వచ్చి వాటర్ తాగి ఫోన్ ఇంకొకసారి చూశాను. అందులో 100 మిస్డ్ కాల్స్, 20 మెసేజెస్ ఉన్నాయి. ఏంటి అసలు నాకే తెలియదు, కానీ కాల్స్ ఎప్పుడు వచ్చాయనుకున్నాను. మళ్ళీ గుర్తుకొచ్చింది ఆఫ్టర్నూన్ ఆఫీస్లో మొబైల్ సైలెంట్లో పెట్టిన సంగతి. కాల్ లిస్ట్ చూస్తే ఒకే నెంబర్ నుంచి 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మిగిలినవి ఫ్రెండ్స్ చేశారు.
మెసేజ్ ఓపెన్ చేసి చూశాను. అందులో ఒక మెసేజ్ చూసి నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అందులో, ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నిన్ను చూసి 1 వీక్ అవుతుంది, ఈరోజు రాత్రి 12:30కి మీ ఇంటి బయటకు ఉంటాను, నన్ను కలవకుండా ఉంటే నేనే లోపలికి వచ్చేస్తాను, స్వప్న అని ఉంది. అది చదివి, ఈ దయ్యం ఏంట్రా బాబు, ఫోన్కి కాల్స్ చేస్తుంది, మెసేజ్ కూడా చేస్తుంది, ఎలా తప్పించుకోవాలి, అర్థం కావడం లేదే అని అనుకుంటున్న నాకు ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చాను. స్క్రీన్ మీదకి చూస్తే మళ్ళీ అదే నంబర్. ఆ నంబర్ చూసి చెయ్యి అదంతటా అదే వణకడం స్టార్ట్ అయింది. భయంతో శరీరం అంతా చెమటలు పట్టేసి, సరే ఏదైతే అదే అవ్వని అని వణుకుతూ చేతితో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను. అవతల పక్క నుంచి ఒక తీయని గొంతు, ఇంట్లో నుంచి బయటికి రా. నేను కాల్ కట్ చేసి ఏది జరిగితే అది జరగని అని మనసులో హనుమాన్ చాలీసా చదువుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాను. అప్పటికీ నా మనసు నన్ను వద్దు, తలుపు తీయకు అని చెప్తూనే ఉంది. కానీ మొండి ధైర్యంతో తలుపు తీసి బయటకు వచ్చాను. అప్పటికి టైం అర్ధరాత్రి 12:20 అయింది. అసలు బయట ఎవ్వరూ లేరు, కనీసం వీధి దీపాలు కూడా లేవు. నేను ఫోన్లో టార్చ్ ఆన్ చేసి మెల్లగా పార్క్ వైపు నడవడం స్టార్ట్ చేశాను. ఇంతలో దూరం నుంచి ఒక ఆకారం నా వైపు రావడం కనిపించింది. నేను భయంతో నా కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఆ ఆకారం నా దగ్గరికి వస్తున్నట్టు అడుగులు చప్పుడు వినిపిస్తుంది. ఇంతలో, హే ఏంటి అలా భయపడుతున్నావు, కళ్ళు తెరిచి చూడు అని స్వప్న వాయిస్ వినిపించింది. కళ్ళు తెరిచి చూసి నాకు ఎదురుగా దేవకన్యలా ఉన్న స్వప్నను చూసి నేను అలాగే ఉండిపోయాను. అప్పుడు స్వప్న కల్పించుకొని, ఏంటి సార్ 1 వీక్ నుంచి ఫోన్ ఆఫ్లో ఉంది, ఇంటి దగ్గర చూస్తే ఎవరూ లేరు, ఈరోజు కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరేసింది. నేను 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 అంటున్నాను కానీ నోట్లోంచి మాటలు బయటికి రావడం లేదు. ఎందుకైనా మంచిదని కిందకి తలదించి స్వప్న కాళ్ళ వంక చూశాను. నార్మల్గానే ఉన్నాయి, వెనక్కి లేవు. అమ్మయ్య అనుకుంది. లేదు, 1 వీక్ నుంచి జ్వరంగా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని చెప్పాను. అయ్యో, మళ్ళీ నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు, చెప్పింటే నేను హాస్పిటల్కి వచ్చేదాన్ని కదా అంది. నేను నీ వల్లే కదా జ్వరం వచ్చింది అని అన్నాను. దానికి స్వప్న ఆశ్చర్యంగా మొహం పెట్టి, నా వల్ల ఎందుకు వచ్చింది, నేనేం చేశాను, పోనీ నేనేమన్నా దయ్యాన్నా అని అడిగింది. దయ్యాన్ని దయ్యం అంటే కోపం వస్తుందని మనసులో అనుకుని, కాదు నువ్వు ఒక మంచి ఆత్మవి అన్నాను. దానికి స్వప్న మొహం అదోలా పెట్టి, సరే నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి, రేపు మార్నింగ్ ఒకసారి మా ఇంటికి రా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. చూస్తుండగానే చీకట్లో కలిసిపోయింది. నేను అమ్మయ్య నన్ను ఏమీ చేయలేదు, మంచి దయ్యం పాపం అనుకుని మా ఇంట్లోకి వెళ్ళాను. తలుపులు చప్పుడు కావడంతో మా నాన్న ఎవరో అన్నాడు. నేనే నాన్న, నిద్ర పట్టక మేడ మీదకి వెళ్ళానని చెప్పి నా రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకున్నాను. నిద్ర ఎంతసేపటికి రావడం లేదు. ఇంతలో ఫోన్లో మెసేజ్ వచ్చింది, రేపు మార్నింగ్ 8కి రా ఇంటికి అని. నేను దేవుడా ఏంటి, నాకు దయ్యంతో ఫ్రెండ్షిప్ అనుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. మార్నింగ్ లేచి రెడీ అయ్యి అమ్మతో టెంపుల్కి వెళ్ళొస్తానని చెప్పి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికే స్వప్న వాళ్ళ అమ్మ ఇంటి బయట కూరగాయలు కొంటూ కనిపించింది. నన్ను చూసి, ఏంటి బాబు లాస్ట్ టైం వచ్చి సార్ని కలవాలని తీరా చూస్తే వచ్చేసరికి వెళ్ళిపోయావు అని అన్నారు. నేను లేదంటే కొంచెం వర్క్ ఉండి వెళ్ళిపోయాను, సార్ ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, నువ్వు వెళ్ళి కూర్చో అన్నారు. నేను లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. ఇంతలో స్వప్న వాళ్ళ ఫాదర్ వచ్చి, ఎవరు బాబు ఏం కావాలి అని అడిగాడు. నేను మెల్లగా నా పేరు వివరాలు చెప్పాను. ఇప్పుడు ఏంటి అన్నట్టుగా చూశాడు నా వైపు. నేను మెల్లిగా స్వరం తగ్గించి, మీ అమ్మాయి నాకు కనపడుతుంది సార్ అని, ఆ రోజు ఆటో కోసం
చేస్తున్నప్పటి నుంచి నిన్న రాత్రి జరిగినంత వరకు మొత్తం స్టోరీ చెప్పేశాను. ఆయన నా వైపు అదోలా చూసి, నువ్వు నిజంగా చూసావా అని అడిగాడు. అవును సార్, కావాలంటే నా ఫోన్కి వచ్చిన మెసేజ్ చూడండి అని చూపించాను. అప్పుడు ఆయనకి నా మాట మీద నమ్మకం కలిగింది. సరే అయితే ఒకసారి ఆ నంబర్కి కాల్ చేసి ఇవ్వు, నేను ఒకసారి మాట్లాడతానన్నాడు. నేను స్వప్న నంబర్కి కాల్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదే విషయం స్వప్న వాళ్ళ నాన్నకి చెప్పాను. దానికి వాళ్ళ నాన్న గట్టిగా నవ్వాడు. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏంటి ఈమెకి పిచ్చి కాని పట్టిందా అనుకున్నాను. ఇంతలో స్వప్న ఆయన వెనుక నాకు కనిపించింది. నేను వెంటనే, సార్ అదిగో స్వప్న ఆత్మ మీ వెనుకే ఉంది అని గట్టిగా అరిచాను. దానికి ఆయన నవ్వడం ఆపేసి వెనక్కి తిరిగి, ఎక్కడా నాకు కనపడడం లేదు. అమ్మ స్వప్న ఎక్కడున్నాను అంటూ చుట్టూ చూశాడు. సార్ మీ పక్కనే ఉంది అన్నాను. దానికి ఆయన గట్టిగా నవ్వాడు. ఏంటి ఈయన ఊరికి నవ్వుతున్నాడు అని అనుకున్నాను. ఇంతలో స్వప్న కూడా నవ్వడం స్టార్ట్ చేసింది. నాకైతే ఇంకా కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఇంతలో బయట నుంచి కూరగాయలతో లోపలికి వచ్చిన స్వప్న వాళ్ళ అమ్మ నవ్వింది. చాలా మంది తండ్రి కూతుళ్ళు ఇద్దరు పాపం ఆ అబ్బాయిని భయంతో బిగుసుకుపోయేలా చేస్తున్నారు. వెంటనే స్వప్న నా దగ్గరికి వచ్చి, తను నా అక్క సుధా, తను నేను ట్విన్స్, ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో తను చనిపోయింది అని చెప్పింది. వెంటనే అక్కడున్న వాతావరణం కొంచెం గంభీరంగా మారింది. అందరూ సైలెంట్ అయ్యారు. స్వప్న వాళ్ళ ఫాదర్ కల్పించుకొని, సారీ బాబు నిన్ను భయపెట్టినందుకు. నీ గురించి ఆ రోజు స్వప్న నాతో చెప్పింది. చాలా మంచివాడులాగా ఉన్నావు. నాన్న నన్ను సేఫ్గా డ్రాప్ చేశాడని చెప్పింది. నేను నిన్ను ఒకసారి ఇంటికి పిలుచుకొని రా అని చెప్పాను. ఈ లోపల నువ్వే మా ఇంట్లోకి వచ్చి సుధా ఫోటో చూసి భయపడి వెళ్ళిపోయా అని చెప్పింది. మొత్తానికి స్వప్న దయ్యం కాదని తెలుసుకున్న నా